అందరికి నమస్కారం. నేను మీ డాక్టర్ ఆర్ సురేష్, చెస్ట్ ఫిజిషియన్ హన్మకొండ. ఈ మధ్య కాలంలో మనకు చూస్తూనే ఉన్నాం, చాలా వరకు ఈ క్యాన్సర్స్ అనేటి చాలా పెరిగిపోయినాయి. ఒకప్పటితో పోలిస్తే క్యాన్సర్తో బాధపడే వాళ్ళు చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు చాలా కామన్ అయిపోయింది. ఒక బీపీ, షుగర్ లాగా ఈ క్యాన్సర్స్ రావడం అనేది చాలా కామన్ అయిపోయింది. బ్లడ్ క్యాన్సర్ కానీ, ఊపిరితిత్తుల క్యాన్సర్ కానీ, పేగుల క్యాన్సర్ కానీ, పొట్టల క్యాన్సర్ కానీ. సో అది వయసుతో నిమిత్తం లేకుండా కూడా వస్తున్నాయి. 20 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళు ఉన్నారు. సో చిన్న పిల్లలకు వచ్చేది ఉంది. వయసుతో సంబంధం లేకుండా క్యాన్సర్ శాతం అనేది ఎక్కువైపోయింది. సో ఈ రోజు మనము మరి ఈ క్యాన్సర్స్ రాకుండా మనకు ఎలాంటి లైఫ్ స్టైల్ ఆహారాలు తీసుకుంటే చాలా వరకు మనకి క్యాన్సర్స్ మొత్తానికి రాకుండా ఎంతవరకు మనం చూసుకోవచ్చు అనేది తెలుసుకుందాం. ఇవి కనుక పాటిస్తే మనకు ఒక 90%, 99% వరకు క్యాన్సర్స్ రాకుండా చేసుకోవచ్చు. సో క్యాన్సర్ రావడానికి ప్రధానంగా ఏంటంటే మన బాడీలో డిఎన్ఏస్ ఉంటాయి. ప్రతి సెల్, ఆ సెల్లో ఉన్న డిఎన్ఏ మ్యూటేషన్ వల్ల మనకి క్యాన్సర్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇదే సెల్, ప్రతి సెల్లో మైటోకాండ్రియా డ్యామేజ్ వల్ల కూడా మనకి క్యాన్సర్ అనేది వస్తూ ఉంటుంది. సో చాలా వరకు ఈ క్యాన్సర్ సెల్స్ ఏంటంటే ఎక్కువ గ్లూకోజ్ వాటి మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. దీన్ని హైపర్ మెటబాలిజం ఆఫ్ గ్లూకోజ్ అంటాం. సో ఎక్కువ ఈ గ్లూకోజ్ శాతం మీదనే ఎక్కువ డిపెండ్ అవుతాయి క్యాన్సర్ సెల్స్. సో క్యాన్సర్ రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు, లైఫ్ స్టైల్ పాటిస్తే క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు అనేది ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తానండి. వాటిని మనం పాటిస్తే 99% క్యాన్సర్స్ రాకుండా చేసుకోవచ్చు. ముందు నుంచి కనుక మనం లైఫ్లో అలవాటు చేస్తాం. మెయిన్గా మనం తినే ఫుడ్లో కనుక మనము ముఖ్యంగా లైఫ్ స్టైల్లో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అలవాటు చేసుకోవాలండి. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఆర్ 1 మీల్ ఏ డే, అంటే రోజులో ఒక పూట మాత్రమే తినడం, లేదా 2 times భోజనం చేసి 16 hours ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం అనేది మనకు క్యాన్సర్ రాకుండా చేసుకోవడంలో ఒక అద్భుతమైన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. వీలైతే నెలలో 2 to 3 days వరుసగా ఫాస్టింగ్ ఉన్నా ఇంకా మంచిది. దానివల్ల బాడీ రిపేర్ అవుతుంది. పాత సెల్స్, డ్యామేజ్డ్ సెల్స్ అవి రిపేర్ అవుతాయి. ఆటోఫేజ్ అంటాం దాన్ని. ఆ డ్యామేజ్డ్ సెల్స్ ఏదైతే ఉంటాయో వాటిని అన్ని రిపేర్ చేసుకుంటాయి. సో ఇట్లా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అండ్ 1 మీల్ ఏ డే చేయడం వల్ల మన బాడీ చాలా హెల్తీగా రిపేర్ అవుతుంది. డ్యామేజ్ అయిన సెల్స్ అన్ని మనకు రీప్లేస్ అవుతుంటాయి. రెండోది, ఇంకో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఫుడ్లో ఏంటంటే మనం యూజువల్గా ఎక్కువ హై కార్బోహైడ్రేట్ తింటాం. ఈ హై కార్బోహైడ్రేట్ వల్లనే మనకు బాడీలో ఇన్ఫ్లమేషన్ ప్లస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఫామ్ అవుతూ ఉంటుంది. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతుంది, దానివల్ల క్యాన్సర్. సో మనము హై కార్బోహైడ్రేట్ కాకుండా లో కార్బోహైడ్రేట్, దాన్ని కీటోజెనిక్ డైట్ అంటాం. కీటోజెనిక్ డైట్ ఇది పాటిస్తే కనుక మనం క్యాన్సర్ రాకుండా కూడా మనం చాలా వరకు హెల్ప్ అయ్యే విషయం. ముఖ్యంగా మనము మన లైఫ్ స్టైల్ అలవాటు ఏంటంటే మనం మెయిన్ ఆహారం లంచ్, టిఫిన్ లాంటి తిన్నా కూడా మధ్య మధ్యలో ఎప్పుడు పడితే అప్పుడు స్నాక్స్ తినడం. ఈ రిపీటెడ్ స్నాక్స్ మధ్య మధ్యలో ఇష్టం వచ్చిన టైం తినడం వల్ల ఏంటంటే అది ఒబేసిటీ రిస్క్కి దారితీస్తుంది. దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ మరియు ఇన్ఫ్లమేషన్కి దారితీస్తుంది. సో స్నాకింగ్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేసి ఓన్లీ ఐదర్ 1 meal or 2 meals ఏ డే పెట్టుకోవడం వల్ల మనకు క్యాన్సర్ రిస్క్ నుంచి మనము దూరంగా ఉండొచ్చు. ఇది కాకుండా మనందరికీ తెలుసు, టొబాకో అది గుట్కా రూపంలో కానివ్వండి, స్మోకింగ్ రూపంలో కానివ్వండి, అది లంగ్ క్యాన్సర్కి, బ్లాడర్ క్యాన్సర్కి మరియు థ్రోట్ క్యాన్సర్కి చాలా కారణం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ టొబాకోకు దూరంగా ఉండాలి. అది ఏ రూపమైనా సరే, అది గుట్కా కానీ, స్మోకింగ్ కానీ, బీడీ కానీ, చుట్ట కానీ, ఏ రూపమైనా టొబాకో కంప్లీట్గా బంద్ చేయాలి. రెండోది ఆల్కహాల్ కూడా అది బ్రెస్ట్ క్యాన్సర్స్కి, పేగుల క్యాన్సర్స్కి, లివర్ క్యాన్సర్కి మరియు థ్రోట్ క్యాన్సర్కి చాలా రావడానికి హై రిస్క్ అన్నట్టు ఈ ఆల్కహాల్ తీసుకోవడం. కాబట్టి ఆల్కహాల్ కూడా కంప్లీట్గా అవాయిడ్ చేస్తే మనం క్యాన్సర్ నుంచి కంప్లీట్ దూరంగా ఉండొచ్చు. ఇది కాకుండా ఈ మధ్య కాలంలో కోవిడ్ నుంచి చూస్తూనే ఉంటారు, చాలా మంది జస్ట్ ఛాతీలో నొప్పున్నా, కొంచెం దగ్గున్నా, లేదంటే పొట్టలో నొప్పున్నా వెంబడే సిటీ స్కాన్స్ తీసుకోవడం, తల హెడేక్ ఉన్నా, కొంచెం హెడేక్ ఉన్నా తల బ్రెయిన్ సిటీ స్కాన్ తీసుకోవడం కామన్ అయిపోయింది. సో ఈ అన్నెసరీ సిటీ స్కాన్స్, అన్నెసరీ ఎక్స్రేస్ తీసుకోవడం వల్ల రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల కూడా మనకు క్యాన్సర్స్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అన్నెసరీ ఎక్స్రే, సిటీ స్కాన్స్ తీసుకోకండి. దాని ప్లేస్లో సేఫ్ ఆల్టర్నేట్ ఏదంటే అల్ట్రాసౌండ్ మరియు ఎంఆర్ఐ. ఈ అల్ట్రాసౌండ్ మరియు ఎంఆర్ఐ అనేది రేడియేషన్ ఉండదు. సో సిటీ స్కాన్, ఎక్స్రే ప్లేస్లో అల్ట్రాసౌండ్, ఎంఆర్ఐని ప్రిఫర్ చేస్తే బెటర్. ఇది కాకుండా ఇంకొకటి మేజర్ రిస్క్ ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్, ఈఎంఎఫ్ అంటాం. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ప్రతి చోట మనం ఇంట్లో మనం వాడే ప్రతి ఎలక్ట్రానిక్ పరికరం నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ వస్తాయి. ఎగ్జాంపుల్ మనం వాడే ఫ్రిడ్జ్, ఏసీ, తర్వాత వాషింగ్ మెషిన్ కానివ్వండి, టీవీస్ కానివ్వండి, మనం వాడే మొబైల్ ఫోన్స్, తర్వాత రూటర్స్, ఇవన్నీ మనకు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ మన చుట్టూనే ఉండడం వల్ల కూడా ఈ హై ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ వల్ల మన బాడీలో కూడా క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ వైర్లెస్ డివైజెస్ కానీ అదర్ హౌస్ హోల్డ్ ఎలక్ట్రానిక్ డివైజెస్కి వీళ్ళంతవరకు దూరంగా ఉండడమే దీనికి సొల్యూషన్. లేదంటే మినిమల్గా వాడుకోవడం. ముఖ్యంగా పిల్లలు, పెద్దవాళ్ళకు ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్ దూరంగా ఉంచితే వాళ్ళు క్యాన్సర్ నుంచి దూరంగా అవుతాం.
ముఖ్యంగా మనం ఈ మొబైల్ ఫోన్స్ ఇంకెక్కువ అవడం వల్ల కూడా ఈ రిస్క్ ఎక్కువ అయిపోయింది. మొబైల్ ఫోన్స్, టీవీస్ అండ్ అదర్ ఎలక్ట్రోమాగ్నెట్ ఫీల్డ్ ఎక్కువ ఉన్న పరికరాలు. సో అవి కూడా మన ప్రతి ఇంట్లలో ఉండిపోవడం ఉన్నాయి కాబట్టి ఈ మెషిన్స్ వాటిని తక్కువ వినియోగం దూరంగా ఉంచడం మనకు హెల్త్కి మంచిది. రెండోది, మన రోజు తినే ఆహారంలో, ముఖ్యంగా బయట ఫుడ్ తినే ఆహారంలో అలవాటు ఉన్న వాళ్ళకి మాత్రం గ్రిల్డ్ ఫుడ్ చికెన్ రూపంలో కానివ్వండి, గ్రిల్డ్ వెజ్ కానీ, గ్రిల్డ్ ఫిష్ కానీ మనకు రెస్టారెంట్లో చూస్తే కనుక మనం దాన్ని బాగా నల్లగా అయ్యే వరకు దాన్ని చారింగ్ అంటే నల్లగా అయ్యే వరకు దాన్ని గ్రిల్లింగ్ చేస్తూ ఉంటారు. అలా నల్లగా ఈ చికెన్, ఫిష్, వెజ్ అది గ్రిల్ చేయడం వల్ల ఆ బ్లాక్ పార్టికల్స్ నుంచే మనకు ఈ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. దాన్ని చారింగ్ అంటాం. సో దయచేసి గ్రిల్డ్ ఫుడ్ తినేవాళ్ళు ఈ కంప్లీట్గా బ్లాక్గా అయ్యేంత వరకు అలాంటి ఫుడ్ తినకుండా ఉంటే బెటర్. ఎందుకంటే అవి మనకు క్యాన్సర్ దారితీస్తాయి. ఒకవేళ ఈ గ్రిల్లింగ్ కంపల్సరీ చేసుకుంటే కనుక ఆ గ్రిల్లింగ్ ఎఫెక్ట్ తక్కువ అవ్వాలంటే మనము దాంట్లో ఆనియన్, కొంతవరకు గార్లిక్, కొంతవరకు ఈ వాము ఇలాంటి కలిపి చేస్తే ఈ క్యాన్సర్ రిస్క్ అనేది తగ్గుతుంది గ్రిల్లింగ్ చేసేటప్పుడు. ఇది కాకుండా ముఖ్యంగా మన డే టు డే లైఫ్లో మనం అధికంగా రిఫైన్డ్ షుగర్స్, స్టార్చెస్ వాడుతున్నాం. ఈ అధికంగా రిఫైన్డ్ షుగర్, స్టార్చెస్ వాడడం వల్ల మళ్ళీ ఒబేసిటీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్, మళ్ళీ బాడీలో ఇన్ఫ్లమేషన్ దారితీస్తాయి. ఈ ఇన్ఫ్లమేషన్ వల్లనే మళ్ళీ క్యాన్సర్కి రిస్క్కి దారితీస్తుంది. కాబట్టి దయచేసి హై షుగర్ ఆర్ రిఫైన్డ్ షుగర్స్ అవాయిడ్ చేయండి, స్టార్చెస్ అవాయిడ్ చేయండి, దాని ప్లేస్లో అన్రిఫైన్డ్ ప్రొడక్ట్సే వాడండి. రెండోది, ఇవేమో అవాయిడ్ చేసేటి. సో మరి ఏవేవి మనం ఇంక్లూడ్ చేసుకుంటే మన ఆహారంలో మన క్యాన్సర్ రాకుండా చేసుకోగలుగుతామంటే, మనం రెగ్యులర్ తినే ఆహారంలో omega-3 రిచ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారాలు ఎక్కువ తీసుకుంటే కనుక మనం క్యాన్సర్ మరియు ఇన్ఫ్లమేషన్ నుంచి తప్పించుకోవచ్చు. సో omega-3 రిచ్ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకోండి. లైక్ కార్డ్ లివర్ ఆయిల్, ఫిష్ లివర్ ఆయిల్. వెజిటేరియన్ సోర్సెస్ చూస్తే కనుక ఫ్లాక్స్ సీడ్స్, లేదంటే పంకిన్ సీడ్స్, చియా సీడ్స్, వాల్నట్స్, వీటిలలో మనకు omega-3 ఫ్యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, క్యాన్సర్ రిస్క్ అనేది తగ్గుతుంది రెగ్యులర్ తీసుకోవడం వల్ల. ఇది కాకుండా మనం తినే ఆహారంలో ఎక్కువగా ఫోలేట్ అనే విటమిన్ అధికంగా తీసుకుంటే కనుక మనకు క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గుతుంది. ఈ ఫోలేట్ అనేది ముఖ్యంగా డార్క్ లీఫీ వెజిటేబుల్స్ మరియు నాన్ వెజ్లో అయితే లివర్లో ఎక్కువ ఉంటుంది. ఈ ఫోలేట్ మనకు DNA సింథసిస్ అండ్ రిపేర్లో చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఫోలేట్ అనేది కూడా రెగ్యులర్గా తీసుకోవాలి. ఒకవేళ ఫోలేట్ శాతం తక్కువ తీసుకోవడం వల్ల మనకు ఈ కోలాన్ క్యాన్సర్ రిస్క్, సర్వైకల్ క్యాన్సర్ రిస్క్, బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆకుకూరలు మరియు లివర్ లాంటిది ఆహార పదార్థాలు మనకి ఫోలేట్ చాలా లభిస్తుంది. కాబట్టి అది రెగ్యులర్గా తీసుకోండి, క్యాన్సర్ నుంచి దూరంగా ఉండొచ్చు. అలాగే కొన్ని ఆహారాల్లో మనకు సల్ఫోరఫేన్ అనే పదార్థం కూడా మనకు చాలా ఉపయోగం. ఈ సల్ఫోరఫేన్ అనేది మనకు ముఖ్యంగా మన బాడీలో డిటాక్సిఫై చేస్తుంది. సో ముఖ్యంగా ఈ సల్ఫోరఫేన్ అనే ఆహార పదార్థం మనకు ఈ క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ లభిస్తుంది. ముఖ్యంగా బ్రొకోలీ, క్యాబేజ్, రాడిష్ రెగ్యులర్ తీసుకోవడం వల్ల ఈ సల్ఫోరఫేన్ అనే మాలిక్యూల్ మన బాడీ మొత్తం డిటాక్సిఫై చేయడం వల్ల క్యాన్సర్ రాకుండా హెల్ప్ చేస్తుంది అన్నట్టు. ఇది కాకుండా 90% మందికి మనకు విటమిన్ డి లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే సన్లైట్ ఎక్స్పోజర్ తక్కువ అయిపోయింది, ప్లస్ మన స్కిన్ అబ్జార్ప్షన్లో కూడా విటమిన్ డి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి విటమిన్ D3 తక్కువ ఉండడం కూడా క్యాన్సర్ రిస్క్కి దారితీస్తుంది. ముఖ్యంగా విటమిన్ D3 మనం కంపల్సరీ 60 to 80 nanograms/ml అనేది మెయింటైన్ చేసుకుంటే కనుక క్యాన్సర్ రిస్క్ నుంచి దూరంగా ఉండొచ్చు. సో దీని కొరకు మనకు సన్లైట్ ఎక్స్పోజర్ సరిపోదు కాబట్టి అడిషనల్గా సప్లిమెంట్స్ రూపంలో విటమిన్ D3 తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా విటమిన్ D విత్ K2 సప్లిమెంట్సే తీసుకోవాలి. డైలీ 5K కానీ 10,000 యూనిట్స్ తీసుకుంటే చాలా హెల్ప్ అన్నట్టు. ఇది కాకుండా సెలీనియం ఉన్న ఆహార పదార్థాలు రెగ్యులర్ తీసుకోవడం వల్ల కూడా మనకు ఆ సెలీనియం ఏం చేస్తాడంటే మనకు యాంటీ ఆక్సిడెంట్లా పనిచేస్తుంది. మరి సో తద్వారా క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గుతుంది సెలీనియం కనుక రెగ్యులర్ తీసుకోవడం వల్ల. సో ఈ సెలీనియం ఎక్కడ దొరికితే చూస్తే కనుక షెల్ ఫిష్, లేదంటే బ్రెజిల్ నట్స్, సన్ఫ్లవర్ సీడ్స్ మరియు చియా సీడ్స్లో దొరుకుతుంది. కాబట్టి సెలీనియం కొరకు ఈ ఫుడ్ ఐటమ్స్ తీసుకోండి, క్యాన్సర్ రిస్క్ చాలా తగ్గుతుంది. ఇది కాకుండా మెగ్నీషియం కూడా మనకు చాలా హెల్ప్ ప్లే చేస్తుంది ముఖ్యంగా క్యాన్సర్ రాకుండా. ఎందుకంటే ఇది మైటోకాండ్రియా హెల్త్ కొరకు మెగ్నీషియం సప్లిమెంట్ చాలా ఇంపార్టెంట్. ఈ మెగ్నీషియం ఎక్కడ దొరుకుతాయి కనుక ఆకుకూరలలో ఉంటుంది, పంకిన్ సీడ్స్ మరియు అవకాడో. సో కానీ మనం ఫుడ్ నుంచి వచ్చే మెగ్నీషియం చాలా తక్కువగా అందుతుంది కాబట్టి సప్లిమెంట్స్ తీసుకోవడం కూడా బెటర్. సో ఈ మెగ్నీషియం సప్లిమెంట్స్ ముఖ్యంగా ఎలిమెంటల్ మెగ్నీషియం 100 mg నుంచి 400 mg తీసుకోవాలి. సో 100తో స్టార్ట్ చేసి అప్ టు 400 తీసుకోవచ్చు సప్లిమెంట్స్. ముఖ్యంగా మెగ్నీషియం గ్లైజినేట్ తీసుకోవడం వల్ల మనకు చాలా హెల్ప్ఫుల్ అన్నట్టు. ఫుడ్ నుంచి మనకు మెగ్నీషియం అధికంగా దొరకదు కాబట్టి సప్లిమెంట్స్ తీసుకోవడం చాలా బెటర్. అందులో మెగ్నీషియం గ్లైజినేట్. ఇది కాకుండా విటమిన్ B3, దాన్ని నయాసిన్ అంటాం. ఈ విటమిన్ B3 కూడా రెగ్యులర్ తీసుకోవడం వల్ల మనకి ఇది ఒక కోఎంజైమ్ లాగా పనిచేస్తుంది. ముఖ్యంగా DNA
రిపేర్లో మరియు సెల్యులార్ రిపేర్లో ఈ నయాసిన్ అనేది చాలా కీ రోల్ అన్నట్టు, ఒక వైటల్ కోఎంజైమ్ లాగా పనిచేస్తుంది. కాబట్టి ఈ విటమిన్ D3 ఉన్న ఆహారాలు రెగ్యులర్ తీసుకుంటే క్యాన్సర్ బారిన పడకుండా ఉంటాం. సో ఈ మరి విటమిన్ B3 ఎక్కడ దొరుకుతుంది నయాసిన్ అనేది చూస్తే కనుక పీనట్స్, గ్రౌండ్ నట్స్, పల్లీలు వెరీ గుడ్ అండ్ చీప్ సోర్స్ అన్నట్టు. ఇది కాకుండా చికెన్, మటన్, ఫిష్లలో కూడా ఈ నయాసిన్ అధికంగా ఉంటుంది. హోల్ వీట్, చపాతీలలో, బ్రౌన్ రైస్, జొన్నలు, సజ్జలు వాటిలలో కూడా ఎక్కువ ఉంటుంది ఈ నయాసిన్. ఇది కాకుండా మష్రూమ్లలో దొరుకుతుంది, తర్వాత బటనీలలో దొరుకుతుంది, సన్ఫ్లవర్ సీడ్స్లలో ఉంటుంది, తర్వాత బాదంలలో కూడా ఉంటుంది. కాబట్టి నయాసిన్, విటమిన్ B3 కూడా రెగ్యులర్ తీసుకోండి, క్యాన్సర్ రాకుండా మనం చాలా వరకు ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇది కాకుండా కొలెస్ట్రాల్ అనే పదార్థం కూడా మనకు రెగ్యులర్గా సప్లిమెంట్స్ రూపంలో తీసుకోవడం వల్ల కూడా మనకు ఈ క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. యాక్చువల్గా కొలెస్ట్రాల్ అనేది నథింగ్ బట్ తల్లి పాల నుంచి ఫస్ట్ వచ్చే మిల్క్నే కొలెస్ట్రాల్ అంటాం. సో డెలివరీ అయినాక ఫస్ట్ 24 to 40 అవర్స్లో వచ్చే పాలు, తల్లి పాల నుంచి వచ్చేదాన్ని కొలెస్ట్రాల్. అందుకే అది కంపల్సరీ పుట్టిన పిల్లలకు పట్టిస్తారు ఆ పాలు, ఎందుకంటే అందులో హై ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది. అందుకే ఈ కొలెస్ట్రాల్ అనేది మనకు ఎక్స్ట్రా ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి, క్యాన్సర్ రాకుండా చేస్తుంది. కాబట్టి ఈ కొలెస్ట్రాల్ అనేది ఆర్టిఫిషియల్గా సప్లిమెంట్ రూపంలో తీసుకోవడం కూడా క్యాన్సర్ నుంచి మనకు ప్రొటెక్షన్ లభిస్తుంది. సో పౌడర్ రూపంలో అవైలబుల్ ఈ కొలెస్ట్రాల్. అది మనకు పాలల్లో కానీ నీళ్ళల్లో కలిపి తీసుకోవచ్చు, లేదంటే ట్యాబ్లెట్స్ రూపంలో అవైలబుల్ కొలెస్ట్రాల్, క్యాప్సూల్ రూపంలో అవైలబుల్, చోబుల్ ట్యాబ్లెట్స్ లేదా లిక్విడ్స్ రూపంలో కూడా అవైలబుల్ ఉంటుంది కొలెస్ట్రాల్ అనేది. రెండోది బీటా గ్లూకాన్స్ అనే మనకు ఒక కెమికల్ కూడా మనకు చాలా కీ రోల్ ప్లే చేస్తుంది క్యాన్సర్ రాకుండా. ఎందుకంటే న్యాచురల్ కిల్లర్ సెల్స్ అనేటిది ఉత్పత్తి చేస్తుంది మన బ్లడ్లో. కాబట్టి బీటా గ్లూకాన్స్ అనే మాలిక్యూల్స్ ఉన్న ఆహార పదార్థాలు కూడా రెగ్యులర్ తీసుకోవడం వల్ల మన బాడీలో ఇన్నేట్ ఇమ్యూనిటీ పవర్ పెరగడం వల్ల మనకు ఈ న్యాచురల్ కిల్లర్ సెల్స్ యాక్టివేట్ అవుతాయి. సో ఈ బీటా గ్లూకాన్స్ అనే మాలిక్యూల్స్ ఎక్కడ ఎక్కువ ఉంటాయి అంటే బార్లీ, మష్రూమ్స్లలో, ఓట్స్లలో ఎక్కువ ఉంటాయి. అలాగే ఫిష్లలో కూడా ఇది ఎక్కువనే ఉంటుంది. కాబట్టి బీటా గ్లూకాన్స్ కొరకు రెగ్యులర్గా ఈ ఫుడ్ హ్యాబిట్స్ తీసుకోండి. రెండోది చీప్ అండ్ బెస్ట్ ఏంటంటే పోమగ్రానైట్, దానిమ్మ రెగ్యులర్ తీసుకోవడం వల్ల ఈ దానిమ్మలో యాంటీ క్యాన్సర్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చాలా ఉంటాయి. కాబట్టి ఈ పోమగ్రానైట్, దానిమ్మ అనేది రెగ్యులర్గా తీసుకోండి, క్యాన్సర్ బారిన పడకుండా ఉంటాం. ఇది కాకుండా నార్మల్ టీ, కాఫీల బదులు కెమోమిల్ టీ రెగ్యులర్ తీసుకునే వాళ్ళకు మనకు అలాంగ్ విత్ స్లీపు అండ్ డైజెస్టివ్ ఇష్యూస్తో పాటు ఈ కెమోమిల్ టీ క్యాన్సర్ రాకుండా సపోర్టుగా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి గ్రీన్ టీ ఎంత తీసుకుంటారో కెమోమిల్ టీ కూడా తీసుకోండి, దానివల్ల క్యాన్సర్ రాకుండా హెల్ప్ అవుతుంది. గ్రీన్ టీ కూడా రెగ్యులర్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు కూడా క్యాన్సర్ రాకుండా, ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్ రాకుండా ఈ గ్రీన్ టీ ఎంతగానో హెల్ప్ చేస్తుంది. కాబట్టి నార్మల్ టీ, కాఫీ అవాయిడ్ చేసి గ్రీన్ టీ తీసుకోండి. ఇవి కాకుండా కలోంజీ ఆయిల్, దీన్నే నల్ల జీలకర్ర నూనె అంటాం, లేదంటే బ్లాక్ సీడ్ ఆయిల్. ఈ బ్లాక్ సీడ్ ఆయిల్ రెగ్యులర్గా కలోంజీ ఆయిల్ తీసుకోవడం వల్ల మనకు ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ దీంట్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చిన్న మొత్తంలో ఈ రెగ్యులర్గా ఈ నల్ల జీలకర్ర నూనె ఇలాంటి కలోంజీ ఆయిల్ ఏదైనా సప్లిమెంట్స్ రూపంలో తీసుకోండి, క్యాన్సర్ రాకుండా చాలా హెల్ప్ చేస్తుంది ఈ కలోంజీ ఆయిల్. సో ఇవన్నీతో పాటు ఎవరైతే రెగ్యులర్గా కోల్డ్ థెరపీ లేదంటే కోల్డ్ ఇమ్మర్జన్ ట్యాంక్లో మనము కొంత స్నానం చేస్తారో, లేదంటే కోల్డ్ షవర్లో రెగ్యులర్గా మనకు స్నానాలు చేస్తారో, కోల్డ్ థెరపీ, కోల్డ్ షవర్ బాత్ అంటాం. సో దీనివల్ల ఏంటంటే మనం మైటోకాండ్రియా అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది ప్రతి సెల్లో. సో దీనివల్ల కోల్డ్ షవర్ బాత్ లేదా కోల్డ్ ఇమర్జన్ ట్యాంకులో ఉండడం వల్ల కూడా కోల్డ్ థెరపీ అంటాం దాన్ని. సో దానివల్ల కూడా మనకు మైటోకాండ్రియా చాలా స్ట్రాంగ్ అయ్యి మన క్యాన్సర్ రాకుండా ప్రొటెక్షన్ ఉంటుంది. సో ఓవరాల్గా క్యాన్సర్ రాకూడదు ముందు నుంచి మనము ఏమేమి చేస్తే రావద్దు నేను చెప్పిన పైన అన్నీ వీలైనంత వరకు చేయండి, క్యాన్సర్ రాకుండా మనకు మనం ప్రొటెక్షన్ ఇవ్వచ్చు. ఓవరాల్గా చూడాలంటే ఎక్కువగా ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ తీసుకోండి, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, హోల్ గ్రెయిన్స్, పాలిష్ పట్ని కంప్లీట్గా వదిలేయండి. తర్వాత యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఉన్న ఫుడ్స్ తీసుకోండి. కొంత రెడ్ మీట్ తగ్గించండి, ముఖ్యంగా రిఫైన్డ్ ప్రోడక్ట్స్, రిఫైన్డ్ షుగర్, రిఫైన్డ్ ప్రోడక్ట్స్ ఇవన్నీ అవాయిడ్ చేయండి. ఆల్కహాల్ స్మోకింగ్ కంప్లీట్గా బంద్ చేయండి. హెల్దీ నట్స్, హెల్దీ ఫ్రూట్స్, ఒమేగా-3 రిచ్ ఉన్న ఫుడ్స్ తీసుకోండి. ఇవి రెగ్యులర్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ రాకుండా మనము మన లైఫ్లో చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.